నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార బరికి స్వాగతం. మైకులు మార్మోగుతున్నాయి. ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ ప్రచారాలు, నేతల హామీలు, వాగ్దానాలతో నగరాలు, పట్టణాలు, పల్లెలు మార్మోగుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లపై హామీల వర్షం కురుస్తోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్నందున అభ్యర్థులు ప్రచారాన్ని విస్తృతం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ముమ్మర ప్రచారం చేసిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. నరసన్నపేటలోని కోవెల వీధి, మారుతీనగర్, కంబకాయ కూడలి తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నరసన్నపేటను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఆముదాలవలస పురపాలక సంఘం చైర్పర్సన్ తమ్మినేని గీత, తెదేపా అభ్యర్థులు కూన రవికుమార్, కింజరపు రామ్మోహన్ నాయుడులను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల తెదేపా అభ్యర్థి పతివాడ నారాయణస్వామి డెంకాడ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. స్థానిక ఆలయంలో పూజలు చేసిన అనంతరం చొల్లంగిపేట గ్రామ శివార్లలో మొక్కజొన్న తోటలో పనిచేస్తున్న కూలీలతో ముచ్చటించారు. విజయనగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ విస్తృత ప్రచారం చేపట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు టీ అమ్ముతూ, ఇస్త్రీ చేస్తూ, దోశలు వేస్తూ వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తోటపాలెంలో ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పార్వతీపురం తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు 5, 6 వార్డుల్లో ఎమ్మెల్సీ జగదీశ్వరరావుతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్న ఆయన సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బొబ్బిలిలోని 5వ వార్డులో ప్రచారం చేసిన మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. బొబ్బిలిలో వైకాపా కార్యకర్తల సభ నిర్వహించిన అభ్యర్థి శంబంగి వెంకట అప్పలనాయుడు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత మిన్నగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చీపురుపల్లి తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున విస్తృత ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశాఖ జిల్లాలో ప్రధాన పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. వార్డుల వారీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న అభ్యర్థులు ఓటర్ల నాడి పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. నర్సీపట్నం తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడితో పాటు తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో ప్రత్యేక హోమం చేశారు. ఈ హోమానికి అయ్యన్న పాత్రుడు సతీమణి హాజరయ్యారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు భారీ ర్యాలీ నిర్వహించారు. గురుద్వారా కూడలి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. నర్సీపట్నంలోని పలు వార్డుల్లో ప్రచారం చేసిన మంత్రి అయ్యన్న పాత్రుడు సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఎన్నో కష్టాలుండి 18,000 కోట్లు అప్పుల్లో ఉండి కూడా అతను ఎక్కడా కూడా భయపడకుండా, వెనకడుగు వేయకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అది మీ అందరూ మీకు తెలిసిన విషయం. ఎవరు అడగకపోయినా నా అక్కా చెల్లెలికి ఒక అన్నయ్యగా నేను పసుపు కుంకుమ ఇస్తానని చెప్పి మొన్న ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రకటన చేయడమే కాదు, ఒక్కొక్కరికి 3 చెక్కులు ఇచ్చాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఏవిఎన్ కళాశాల సమీపంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అక్కడి కార్యకర్తలు ఉత్సాహం చూపారు. నేను 6 నెలలుగా ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి సౌత్ నియోజకవర్గంలో నేను చూసింది ఏంటంటే కార్యకర్తలు ఇక్కడ చాలా ఉత్సాహంతో ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మనం ఘన విజయం ఇక్కడ సాధించబోతున్నాం అని కార్యకర్తలే సైనికుల్లాగా పనిచేసి ఎప్పుడైతే వాళ్ళ
నాయకులు డిక్లేర్ అయిపోయారు, వాళ్ళని మనం ప్రాపగేట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఉన్న యువత అందరికీ ఒక జీవనోపాధి, ఒక దారి ఇంకా చాలా ధైర్యంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు వరకు వచ్చే వాకర్స్తో భాజపా ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ముచ్చటించారు. కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆమె వెంట ఎంపీ కంభంపాటి హరిబాబు, తూర్పు, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థులు సుహాసిని, రామ్ కుమార్ ఉన్నారు. అయితే 2009 నుండి 2014 సంవత్సరం మధ్య కాలంలో నేను ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ప్రజలు గమనించారు దగ్గరగా ఏ రకంగా అంకిత భావంతో విశాఖ అభివృద్ధికి కృషి చేశాను అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో కూడా నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం ఉంది. సానుకూల స్పందన అయితే కనపడుతూ ఉంది. ప్రత్యేకించి మోడీ గారి నాయకత్వం పట్ల ప్రతి ఒక్కరికి ఒక సానుకూల స్పందన ఉంది. అనకాపల్లిలోని వేల్పుల వీధిలో తెదేపా అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనకాపల్లి గౌరీ సేవా సంఘం వద్ద మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పీలా గోవింద్, ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ప్రచారంలో తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు దూసుకువెళ్తున్నారు. జిల్లాలో ఎలాగైనా ఆధిపత్యం సాధించాలని విపక్ష వైకాపా ప్రయత్నిస్తుంటే మరోసారి పాగా వేయాలని తెదేపా సిద్ధమవుతోంది. వీలైనన్ని ఎక్కువ సీట్లపై జనసేన గురిపెట్టింది. రాజమహేంద్రవరం నగర తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 32వ డివిజన్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని భవానీ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్, నగర ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావుతో కలిసి నగరంలో విస్తృత ప్రచారం చేపట్టారు. తనను గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తారని భరత్ హామీ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ నగరంలోని ప్రధాన వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడిగారు. ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు తమ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోందని సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్ నగరంలో ప్రచారం నిర్వహించారు. యువత మోటార్ సైకిళ్ల ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి ఇంట్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని నాకంటే ముందు మీరు వచ్చినా రాకపోయినా మా ఓటు తెలుగుదేశం పార్టీకే, మా ఓటు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పటి వరకు నేను తిరిగిన అన్ని వీధుల్లో ఇదే నాకు స్పందన కనిపించింది. కాబట్టి దీన్ని బట్టి ఈ వార్డులో బంపర్ మెజారిటీ ఖాయం. ఈ వార్డే కాదు, ఇక్కడ రాజమండ్రి అర్బన్ టికెట్, ఎంపీ టికెట్, మన రూరల్ టికెట్ అన్ని కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏడు నియోజకవర్గాలు కూడా విస్తృతంగా ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా తిరగడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం వైఫల్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఎండగడుతూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలని అద్భుతమైన పథకాలు చెప్పారో ఈ అన్నిటి గురించి కూడా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి నగరాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా అంతర్జాతీయ రీతిలో రాజమండ్రిని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. జనసేన సిద్ధాంతాలు గడప గడపకు తీసుకెళ్తూ మా నాయకుని బలపరుస్తూ మా యొక్క ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిలో రావాలని మాకంటే ముందు గృహిణీలు గాని యువకులు గాని అందరూ చెబుతుంటే మాకు చాలా ఆనందంగా రెట్టింపు ఉత్సాహం ఉంది. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని కాతేరులో ప్రచారం చేసిన తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని, ఆ విషయాన్ని ఈ 5 ఏళ్లలో నిరూపించారని అన్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ తొర్రేడులో ప్రచారం చేశారు. పార్టీ సిద్ధాంతాలు గ్రామస్తులకు వివరిస్తూ గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు 7వ డివిజన్ రేచర్లపేటలో జోరుగా ప్రచారం సాగించారు. అధిక సంఖ్యలో తెదేపా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. డప్పులు కొడుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వంగా గీతతో కలిసి నగరంలో ప్రచారం చేశారు. స్థానికులు అభ్యర్థులిద్దరికీ పూలమాలలు వేసి హారతులతో స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.
జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా నమ్మారు, మాట మీద నిలబడతారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ రోజు స్పందిస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నారు, ప్రజలు తెలుసుకున్నారు. అవినీతి లేని ప్రభుత్వం, అవినీతి లేని పరిపాలన రావాలి అంటే జగన్మోహన్ గెలిపించండి, ఇక్కడ మమ్మల్ని గెలిపించండి, ప్రజలను వేడుకుంటున్నాం. పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మతో కలిసి పార్టీ ప్రచార తార వంగవీటి రాధాకృష్ణ గొల్లప్రోలు మండలంలో ప్రచారం చేశారు. ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం ముందడుగు వేస్తుంటే వైకాపా అధినేత జగన్ అడ్డుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలే వైకాపాకు బుద్ధి చెబుతారని అన్నారు. ఒక పక్కన ఆ ప్రభుత్వం ముందడుగు వేసుకుంటూ కాపు సోదరులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పినట్టే కుదరదు అని చెప్పంటాడు. దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎవడికో ముష్టి వేసినట్టు నేను 10,000 కోట్లు పారేస్తాను అని చెప్పంటాడు. ఎవడు ముష్టి మీద బతికే వాళ్ళు కానే కాదు. ఈ జరగబోయే ఎన్నికల్లో నువ్వు వేసిన వేషాలకి, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రజలందరూ బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి మీ అందరూ. కొత్తపేట నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అంకంపాలెం, వెలిచేరు, కట్టుంగ, వసంతవాడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయనకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట మండలంలోని కొప్పిశెట్టివారిపాలెం, రజకపాలెంలో శాసనసభ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆయన సతీమణి అనంతకుమార్తో కలిసి ప్రచారం చేశారు. రాజోలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలం మూలపొలం గ్రామంలో తెదేపా అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులిస్తూ స్వాగతం పలికారు. అనపర్తి వైకాపా అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలులో ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రవేశపెట్టబోయే నవరత్నాల పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలంలో కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చెలమశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల రాజా విస్తృత ప్రచారం నిర్వహించారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభ్యర్థులకు మంగళహారతులతో స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఉన్నందున పట్టు సాధించేందుకు వివిధ పార్టీల నేతలు శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు తిమ్మరాజుపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎంపీ మురళీమోహన్తో కలిసి ఉండ్రాజవరంలో పర్యటించారు. ఎక్కడికెళ్లినా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని మురళీమోహన్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశారు అనేది ప్రజలే చెప్తున్నారు. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం చాలా కష్టాల్లో, చాలా నష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో, రోడ్డు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పథంలో నడిపించడం అనేది మామూలు వాళ్ళు చేసే కావాలి. ప్రతి ఓటర్ యొక్క ఆనందం కారణం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఆయన పడిన కష్టం ఎంతో ఆదరణ, ఎంతో రకంగా వాళ్ళు ఆశీర్వదించడం, ప్రతి ఒక్కరూ కదిలి బయటికి రావటం, ఇది మా మనుషులు వచ్చారు, మా కుటుంబ సభ్యులు వచ్చారు, మనవాళ్లు, మనం ఆశీర్వదించాలనేటటువంటి ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా రావటం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది.
తణుకు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పట్టణంలోని మల్లికాసులపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి తణుకులో ప్రచారంలో పాల్గొన్నారు. నవరత్నాలు అమలు జరగాలంటే వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గోపాలపురం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపీ మాగంటి మురళీమోహన్ దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి స్వాగతం పలికారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ తెదేపాకు ఓటు వేయాలని కోరారు. ఏలూరులో తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే బడేటి కోట రామారావు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణ ప్రజలు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఉంగుటూరు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గూడూరు మండలం నారాయణపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనను మళ్లీ గెలిపించాలని కోరారు. తాడేపల్లిగూడెం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నాని పట్టణంలోని 33, 34, 35వ వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణ రహదారిలో ప్రచార రథంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం తెలుపుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రామరాజు కోలమూరు, వెలివర్రు, చిలుకూరు, మహాదేవపట్నం, పాలమూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలందరూ వచ్చి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆశీర్వదిస్తూ కూడా వస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరూ కలిపి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థికి అలాగే ఉండే అభ్యర్థి అయిన నాకు అత్యధిక మెజార్టీ ఇస్తారని కోరుకుంటున్నాను. వైకాపా అభ్యర్థి నరసింహరాజు ఆకివీడు మండలంలో ప్రచారం నిర్వహించారు. పెదకాపవరం, చినకాపవరం, తరటావ, గుమ్ములూరు, అప్పారావుపేట గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. భీమవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పట్టణంలోని మెంతివారితోట సహా ప్రధాన వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మరోసారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి విజయాన్నందించాలని ఓటర్లను కోరారు. ఆచంట నియోజకవర్గంలో వైకాపా నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి ప్రచారం నిర్వహించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి సుమారు 20 కిలోమీటర్లు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలవరం వైకాపా అభ్యర్థి తెల్లం బాలరాజు జీలుగుమిల్లి మండలంలోని రౌతుగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం, గంగన్నగూడెం తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపాను గెలిపించాలని కోరారు. వందలాది వాహనాలతో కార్యకర్తలు ప్రదర్శనగా తరలివచ్చారు. పాలకొల్లు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నర్సాపురం ఎంపీ అభ్యర్థి శివరామరాజుతో కలిసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. పొడవైన పార్టీ జెండాను ప్రదర్శించారు. కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఉంగుటూరు మండలంలోని వేమండ, ఇందుపల్లి, నందమూరు, మధిరపాడు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. గత 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించిన వంశీ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలన్నింటిలో కూడా రోడ్లు వేసే అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు 10 రూపాయలు మనం కడితే 90 రూపాయలు ఆయన ఇస్తానని చెప్పారు. సుమారు ఒక 5 కోట్ల రూపాయలు నేను కడితే ముఖ్యమంత్రి గారు 50 కోట్లు ఇచ్చారు. దాంతో నందమూరు కానీ ఇటువంటి ఊళ్ళన్నీ కూడా మనం సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. ఈసారి ఎన్నికల తర్వాత ఈ గ్రామాలన్నింటిలో కూడా మనం డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుందాం. తిరువూరు వైకాపా అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణ నిధి కోలంపాడు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. తిరువూరులోని 16, 18 వార్డుల్లో తెదేపా అభ్యర్థి మంత్రి జవహర్ తరఫున ఆయన తనయుడు ఆశీష్ అమృతలాల్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన తండ్రిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎదురొచ్చి మరి ఖచ్చితంగా చంద్రబాబు రావాలి, మా చంద్రన్న రావాలి, మా ఆడపడుచులకి చాలా చేయాలి, మేము చంద్రన్న
సంక్షేమ పథకాలు మాకు అందాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెండోసారి కూడా మా సీఎం గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా ఇటు నాన్న కొవ్వూరుని ఏ విధంగా అభివృద్ధి చేశారో దానికి మించి కొవ్వూరుకి మించి తిరువురు అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. నూజివీడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు ముమ్మర ప్రచారం చేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న గుంటూరు జిల్లాలో పట్టు సాధించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి మద్దాలి గిరిధర్ ఎటుకూరు రోడ్డులోని అడపా బజారుతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి కొనసాగుతుందన్నారు. మరి ఒక అపూర్వమైన స్వాగతం ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు కార్పొరేషన్ ద్వారా ఈ 5 ఏళ్లలో కూడా ఎంతో లబ్ధి పొందున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులు కానివ్వండి, కాపు కార్పొరేషన్ ద్వారా కాపులు కానివ్వండి, ఈరోజు ప్రతి వర్గాలు అన్ని వర్గాల్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే మరి ఇవాళ కంప్లీట్ గా కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన పథకాల మీద 2014లో అధ్వానంగా ఉన్న రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకురావడం నిజంగా అది ఒక చంద్రబాబుకే చెల్లిందని చెప్పి ఇవాళ స్పష్టంగా మరి ఇవాళ ప్రజలు అర్థమవుతా ఉంది. రేపల్లె తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నిజాంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అరాచక శక్తులను, అభివృద్ధి పనులను బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలన్నారు. మార్పు మహిళల్లో, పేదల్లో వచ్చింది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లనే అవి సాధ్యమైందని తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మేము హార్బర్ రోడ్ దగ్గర నుంచి ఫిషర్మెన్ కాలనీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అభివృద్ధి మనం చేసి చూపించగలిగాము. నిజాంపట్నంలో ఇంత మార్పుకి కారణం ఈ 5 సంవత్సరాల సుపరిపాలన అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. సత్తెనపల్లిలోని పలు వార్డుల్లో ప్రచారం చేపట్టిన తెదేపా అభ్యర్థి సభాపతి కోడెల శివప్రసాదరావు అన్ని వర్గాలకు సమన్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. సత్తెనపల్లి పట్టణంలో 250 కోట్ల రూపాయల పనులు 5 సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్డు గాని, మంచినీళ్లు గాని, ప్రభుత్వ హాస్పిటల్ గాని, కేంద్రీయ విద్యాలయం గాని, షాదీ ఖానా గాని, మన కళ్ళ ముందు కనపడుతున్న రైల్వే స్టేషన్ దగ్గర 640 ఇళ్లు కట్టిస్తా ఉన్నాం పేదవాళ్ళకి. సత్తెనపల్లి నియోజకవర్గం ఒకప్పుడు వెనుకబడి నియోజకవర్గం, అభివృద్ధి లేని నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గాన్ని భారతదేశ పటంలో పెట్టి అభివృద్ధిని సాధించారు, ప్రజల భాగస్వామ్యంతో సాధించారనే ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది మీ అందరి సహకారంతో. గుంటూరు తూర్పు వైకాపా అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బజ్జీలు, బోండాలు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. బాపట్ల వైకాపా అభ్యర్థి కోన రఘుపతి పట్టణంలోని 9వ వార్డు నుంచి 15వ వార్డు వరకు ప్రచారం చేశారు. నవరత్నాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార బరికి స్వాగతం. మైకులు మార్మోగుతున్నాయి, ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ ప్రచారాలు, నేతల హామీలు, వాగ్దానాలతో నగరాలు, పట్టణాలు, పల్లెలు మార్మోగుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు.
నేతల పార్టీ మార్పులు, అభ్యర్థుల సీట్ల స్థానం చలనంతో ఇటీవల యావత్ రాష్ట్ర దృష్టిని ఆకర్షించిన ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ తేదీ తరుముకొస్తున్న తరుణంలో ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం తెదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తర్లుపాడు మండలంలోని కేతగుడిపి, సూర్యపల్లి, బుడ్డపల్లి, సీతానాగులవారం గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేపట్టి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సిద్ధా రాఘవరావు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్లకు మద్దతుగా ఒంగోలు 46వ డివిజన్లో పలువురు తెదేపా కార్యకర్తలు ప్రచారం చేశారు. దామచర్ల జనార్దన్ కబడ్డీపాలెంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి బుదాల అజితారావు, సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి పుల్లల చెరువు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ చంద్రబాబును మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పట్టణ వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అయ్యప్పనగర్ బీసీ కాలనీల్లో ప్రచారం చేసి తనను ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అర్ధవీడు మండలం వెలగలపాయలో గిద్దలూరు తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అనంతరం గిద్దలూరు ప్రశాంతినగర్లోని ఆయన నివాసంలో సుమారు 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారిని అశోక్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల పట్టణంలోని 2వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. గిద్దలూరులోని పలువురు దుకాణదారులను కలుస్తూ వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య ఓట్లు అభ్యర్థించారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పర్చూరులోని స్థానిక సాయిబాబా ఆలయ రహదారి నుంచి బొమ్మల కూడలి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే తనకు ఓటు వేయాలని కోరారు. వైకాపాను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అందుకే తెదేపాకు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు. విభజన జరిగిన రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా గతంలో చూడని విధంగా ఈరోజు జరుగుతున్న పనులకి, జరిగిన అభివృద్ధికి, వారికి వచ్చిన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వారి యొక్క మద్దతు తెలియజేసి, వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేసి మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరాటంకంగా జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైంది. జేపంగులూరు మండలంలోని జాగర్లమూడివారిపాలెంలో అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ సతీమణి ఝాన్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సంతమాగులూరు మండలం బండివారిపాలెం, పత్తేపురం గ్రామాల్లో గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. బంగారు భవిష్యత్ కావాలంటే తెలుగుదేశం రావాలంటూ ఓట్లు అభ్యర్థించారు. చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం కోడలు గీత, కూతురు శాంతిప్రియ ఇంటింటికి వెళ్లి బలరాంను గెలిపించాలని కోరారు. దర్శి తెదేపా అభ్యర్థి కదిరి బాబూరావు తరఫున ఆయన సతీమణి దేవిరాణి దారంవారి వీధిలో మాజీ ఎమ్మెల్యే పాపారావు సతీమణితో కలిసి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా బాబూరావును, ఎంపీగా సిద్ధా రాఘవరావును గెలిపించాలని కోరారు. అసలు దర్శి అంటేనే భయపడ్డాను, కానీ ఈ ప్రజల అభిమానం చూసి, ఇప్పుడు మాకు ఇచ్చిన ఈ రోజ్ చూసి, ఎల్లో కలర్ ఈ రోజ్ చూసి ఇక్కడే తెలుస్తుంది అభిమానం చూసి. ఇప్పుడే గెలిచినట్టు ఫీల్ అవుతున్నాను. కదిరి బాబురావు గారు చాలా అభివృద్ధి చేశారు కనిగిరిని, అలాగే ఈ దర్శి కూడా అభివృద్ధి చేస్తారు. మీరు తప్పకుండా బాబురావు గారికి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. సంతనూతలపాడు వైకాపా అభ్యర్థి సుధాకర్ బాబు చీమకుర్తిలో పార్టీ ప్రచార యాత్ర నిర్వహించారు. జగన్ను సీఎం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. కందుకూరులోని కనిగిరి రహదారిలో తెలుగుదేశం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుకాణాలన్నీ తిరుగుతూ చిరు వ్యాపారులను పలకరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించాలని అభ్యర్థించారు. రామారావుతో పాటు రాష్ట్ర అటవీ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, మాజీ ఎమ్మెల్యే ఆదన్న, పట్టణ తెదేపా అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు ప్రచారంలో పాల్గొన్నారు. మార్కాపురం వైకాపా అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి ప్రతి గ్రామంలో పర్యటిస్తూ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పట్టణంలోని వీధులన్నీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అధికార, విపక్షాలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
తమను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట, లేబూరు గ్రామాల్లో పోలంరెడ్డి ప్రచారం చేశారు. స్థానికుడిగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తనను మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలనేటువంటి విషయాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ, తెలుగు జాతికి ఇది ఒక పరీక్షా సమయం. ఈ సమయంలో తప్పనిసరిగా ఓటర్ దేవుళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడైతే ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్నారో ఈ ప్రగతి, ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలా. స్థానికుడిగా, రైతు బిడ్డగా, పేదల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా నేను ఈరోజు ప్రజల దగ్గరకు పోతా ఉంటే అద్భుతమైనటువంటి స్పందనని కనిపిస్తూ ఉన్నారు. ప్రజలు మళ్ళా మీరే రావాలని కోరుకుంటా ఉన్నారు. అటు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నెల్లూరు నగర తెలుగుదేశం అభ్యర్థి మంత్రి నారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 41వ డివిజన్లో రోడ్ షో నిర్వహించిన ఆయన తరువాత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. నారాయణ ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 46వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవరత్నాలను వివరిస్తూ ఒకసారి జగన్కు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆత్మకూరు వైకాపా అభ్యర్థి గౌతమ్ రెడ్డి నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో స్థానిక వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. సమయం తక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ ఇంకా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య మర్రిపాడులో ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ చంద్రబాబును గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ సాగునీరు అనేది చాలా ముఖ్యము. మీ అందరికీ తెలుసు, ఇక్కడ హై లెవెల్ కెనాలు తవ్వుతున్నారు. సెకండ్ ఫేజ్ కూడా టెండర్లు పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే 100 టీఎంసీ నీళ్లు ఎక్కడి నుంచి మన గోదావరి నుంచి కృష్ణ తీసుకొస్తాం, కృష్ణ నుంచి మన పెన్నా నది తీసుకొస్తాం. 100 టీఎంసీ నీళ్లు సాగునీరు మీకు తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల్లో రైతులు ఈరోజు కంట తడి పెడుతున్నారు. కంట తడి కదా కావాల్సింది, ఆనందంతో బాష్పాలు, ఆనందంతో కంటి తడి పెట్టాలా. ఆ విధంగా చేస్తానని మీ అందరికీ ఈ సభ మూలంగా చేస్తానని చెప్తున్నాను. గూడూరులో అధికార విపక్షాలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. తెలుగుదేశం అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి పాసెం సంధ్య 15, 16, 17 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న తన భర్తను మళ్లీ గెలిపించాలని అభ్యర్థించారు. వైకాపా అభ్యర్థి వరప్రసాద్ కు మద్దతుగా మున్సిపల్ కమిషనర్ పోనక దేవసేనమ్మ, స్థానిక వైకాపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో నేతలు ఓటు కోసం ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రజల్ని ఆకట్టుకునేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. విశ్రాంతి లేకుండా ప్రజల్లోనే తిరుగుతున్న అభ్యర్థులు ఎన్నికల్లో తమను గెలిపిస్తే అన్నీ చేస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన పథకాలకు ఆకర్షితులైన ప్రజలు తెదేపా రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తిరుపతి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ అన్నారు. నగరంలోని 18వ డివిజన్ రాయల్ నగర్లో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పథకాలు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు ప్రజలు తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చంద్రన్న పరిపాలనకు ఆకర్షితులై ఈరోజు ఎంతో మంది కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలి, చంద్రన్నే మళ్ళా సీఎం కావాలి, అప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు కొనసాగుతుందనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా చంద్రన్న చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇంకా కూడా చేయబోయేటువంటి అభివృద్ధి కొరకు మనం అందరం కూడా ఆశతో ఒక నమ్మకంతో ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, ఒక అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. వైకాపా నవరత్నాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని తిలక్ రోడ్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవరత్నాలపై ప్రచారం చేస్తూ వైకాపాను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు రాష్ట్రంలో అవకాశం కల్పించాలని తితిదే మాజీ చైర్మన్, తిరుపతి జనసేన శాసనసభ అభ్యర్థి చెదలవాడ కృష్ణమూర్తి కోరారు. తిరుపతిలోని సింగాలగుంటలో ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవ కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, మార్పు కోసం జనసేనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తండ్రిలాగా తనను కూడా ఆదరించాలని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు, తెదేపా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. ఏర్పేడు మండలంలోని మాధవమాల, పాత వీరాపురం, అంజిమేడు, సీతారాంపేట పంచాయతీల్లో జోరుగా ప్రచారం సాగించారు. నూతనంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి కల్లుబొల్లి మాట చెప్తున్నాడు, నవరత్నాలు ఇస్తా అంటాడు. మన చంద్రన్న 114 రత్నాలు ఆల్రెడీ ఇస్తా ఉన్నాడు. మనకి ఇప్పుడు ఇచ్చేది కావాలా, రేపు పొద్దున వచ్చేది వచ్చేది ఏముందో తెలియదు, కానీ దాని గురించి ఆలోచిస్తారు. పెద్ద మనసు ఆలోచించాలా. ఇన్ని రోజులు గడిచిన 4 సంవత్సరాల్లో మన జీవితం ఎలా ఉండిందో ఈ రోజు మన జీవితం ఎట్టుందో ఆలోచించాలి. నేను కొత్తగా వస్తున్నా రాజకీయాల్లోకి, నేను రాజకీయ నాయకుడు కాదా, ఇంకా ఇప్పుడు కొత్త వస్తున్నాను, కొత్త నేర్చుకుంటున్నాను. నేను పిల్లవాడిని, మీరు ఒకరిని, మీ తమ్ముడు లాంటివండి, మీ కొడుకు లాంటివండి, అంతకన్నా మీ గోపాలన కొడుకుని కాబట్టి ఆయన ఎట్లా పెంచుతాడు చూడాలా. నగరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి భానుప్రకాష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 4, 5 వార్డుల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తండ్రిలాగే తనను దీవించాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానిక టీ దుకాణం వద్ద టీ అమ్ముతూ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. భానుప్రకాష్ కి మద్దతుగా స్థానిక తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రతినిధి కృష్ణతో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ముఖాముఖిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఇట్లా జరిగిందని నేనైతే అనుకోవట్లేదు, ఇంటెలిజెన్స్ విభాగాన్ని అధికారిని. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ప్రక్రియకి ఆయనకి సంబంధం లేదు. ముఖ్యంగా Z+ సెక్యూరిటీలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం, తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవహారమే వేరు, సమాచార సేకరణ వీటిలో ఉంటుంది. అలాంటిది డైరెక్ట్గా సంబంధం లేని వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఇది ఫస్ట్ టైం అని నేనైతే భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ఈ ఎన్నికల ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ కేసీఆర్ గారు వాళ్ళ ఒత్తిడి మేరకు, అంటే కేంద్ర ఒత్తిడి మేరకు ఈసీ నిర్ణయం తీసుకుందని నేనైతే భావిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సమాచారం అడిగి ఉండవలసింది, క్లారిఫికేషన్ అడగాల. ఏమీ లేకుండా ఈ నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దారుణం. ఇది దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. దీని మీద నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ హుటాహుటిన ఒక టీంను పంపించి ఎలక్షన్ కమిషన్కి మేము రిప్రజెంట్ చేయనున్నాము. ఆ తర్వాత హైకోర్టులో కూడా న్యాయస్థానం, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా ఎవరైతే న్యాయం చేయాలో వారిని ఎలక్షన్ కమిషన్కి తర్వాత జ్యుడిషియల్ని అప్రోచ్ అవ్వాలి. కాబట్టి హైకోర్టులో కూడా లంచ్ మోషన్ మూవ్ చేయనున్నాం. కాబట్టి ప్రజలకు ఎప్పటికప్పుడు ఏ విధంగా కేంద్రం కుట్ర పన్ని ఈ యొక్క పన్నాగం అధికార యంత్రాంగాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తుందో దాన్ని ప్రజలకి చెప్పనున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇప్పుడు పెట్టి ప్రజలకు చెప్తారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా అందరి నాయకులకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కేంద్రం ఏ విధంగా ఈసీని, ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి
ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారో కూడా దేశ ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి అన్ని పార్టీల జాతీయ నాయకులు కూడా తెలియజెప్పి వాళ్ళు కూడా దీని మీద స్పందించే విధంగా కూడా మేము వారికి సమాచారం ఇవ్వనున్నాం. ఇది మాత్రం చాలా తీవ్రంగా, ఎందుకంటే ఎన్నికలు ఇంకా 15 రోజులు కూడా లేదు. అలాంటప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం అనేది ఇప్పుడు నిజంగా కూడా ఎక్కడైనా తప్పు జరిగితే, ఇప్పుడు ఉదాహరణకి మీరు కడప ఎస్పీ మీద చర్య తీసుకున్నారు. ఏమిటి ఆయన మీద ఉన్న కంప్లైంట్ ఏంటి? ఆయన చేసిన నేరం ఏమిటి? అంటే అక్కడ వివేకానంద రెడ్డి హత్య జరిగితే దాన్ని కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? అనేక అపోహలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి ఆ విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం ద్వారా ఎన్నికల కమిషన్ ద్వారా ఈవేళ ఈ చర్య తీసుకున్నారని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈవేళ ఉన్న ఎస్పీలు కూడా ఇద్దరు కూడా ఒక సామాజిక వర్గానికి ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీకాకుళం, అదేవిధంగా కడప ఎస్పీ, మరి అటువంటి నిర్ణయం తీసుకోవటం, కంప్లైంట్ కూడా లేకుండా కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ఏమీ లేకుండా చేయటం అనేది ఏకదాటిగా కేంద్రం యొక్క ఒత్తిడికి అనుగుణంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేశారనేది ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, దీన్ని ప్రజలకు చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ మిగిలింది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అడిగి తద్వారా ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవాళ మా పార్లమెంట్ సభ్యులు కనకమేడల గారు అదేవిధంగా జూపుడి గారు వెళ్ళేవారు. వారికి దృష్టికి తీసుకొచ్చి హైకోర్టును కూడా ఆశ్రయించనున్నాం. హైకోర్టు న్యాయస్థానం న్యాయం చేస్తుందని మేమైతే భావిస్తూ ఉన్నాం. అంటే ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన ఇంటెలిజెన్స్ పని కాకుండా కేవలంగా రాజకీయ వ్యవహారాల్లో నిమగ్నం అయ్యారన్న ఏదైతే వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకే ఈ నిర్ణయం వచ్చిందనే అభిప్రాయం అటు నుంచి వ్యక్తమవుతుంది. దీనికి మీరేమంటారు? అంటే అది చాలా తప్పండి. ఇప్పుడు ఒక అధికారిని వాళ్ళ విధులు చేస్తూ ఉంటే ఆయన పార్టీ అనో ఇంకోటి అనో ఆయన రోల్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డీజీ అనే రోలు సెక్యూరిటీ, ముఖ్యమంత్రి గారి Z+ ఉన్న సెక్యూరిటీని, అదేవిధంగా ఏదైతే ఉందో మంత్రులకి వాళ్ళ సెక్యూరిటీ ఆ ఏర్పాట్లు చూసే భాగంగా అది ఉంది. కానీ ఎలక్షన్స్ ఆయన కాదు కదా కండక్ట్ చేసేది. ఎలక్షన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వేరే మిగతా అధికారులు డీజీ ఉన్నారు, అదేవిధంగా మిగతా ఆఫీసర్స్ ఉన్నారు. సంబంధం లేని వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయడంలో తప్పకుండా ఇది కుట్ర, ఇది కేంద్రం కుట్ర. కేంద్రానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాదరణ కోల్పోయి ఏ విధంగా రేపు ఉన్న ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్ళ అంత సంఖ్య రాదు కాబట్టి భావించి ఒక డెస్పరేట్గా ఉన్నారనేది వాళ్ళ కనపడుతూ ఉంది. నిన్నగాక మొన్న హత్య జరిగితే ఈ హత్య వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి ఆ ఇష్యూని డైల్యూట్ చేయడానికి ఒకటి. రెండోది, నిన్న ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చినప్పుడు ఏదైతే ఉందో తనతో స్వయానా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నాకు 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, ఇస్తే ఏదైతే ఉందో నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, మీరు మాట్లాడతారా అని నా దగ్గరికి ఆశ్రయించాడు, నన్ను అడిగాడని ఆయన ఫరూక్ అబ్దుల్లా గారు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉంటే అంటే ఇప్పుడున్న గౌరవం కూడా కోల్పోతున్నాడు కాబట్టి ప్రజల్లో దీని మీద బాగా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీన్ని కూడా వెంటనే వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ మీద మరి చర్యలు తీసుకునేలాగా మనం ప్రజలు ఒక అపోహ కలిగించారు. దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అదేవిధంగా న్యాయపరంగా ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇంటెలిజెన్స్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారా, అది చేసిన దాఖలాలు ఉన్నాయా లేదా, ఆ కోణం నుంచి కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత మటు కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంటెలిజెన్స్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు లేవు. అంటే కేంద్రం అధికారం ఉంది కాబట్టి దానికి సహకరిస్తున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లాలూచీ పడ్డారు కాబట్టి ఈ విధంగా జరిగిందనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. దాన్ని న్యాయస్థానాలు కూడా మేము ఏ విధంగా ఏ రూల్ ప్రకారం చేశారు కనీసం క్లారిఫికేషన్ అడగాల్సిన బాధ్యత ఉంది. మేము ఎలక్షన్ కమిషన్ నిందించకన్నా కూడా కేంద్రాన్ని నిందిస్తున్నాం. ఎందుకు? కేంద్రం ఒత్తిడి మేరకు వాళ్ళు ఈ పని చేసి ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. కనీసం క్లారిఫికేషన్ అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. సుమోటాగా ఈ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం, ప్రజల దగ్గర తీసుకువెళ్తాం. జాతీయ స్థాయిలో కూడా అందరూ నేషనల్ లీడర్స్కి చెప్పి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే ఇది మాకు జరిగింది, ఇది రేపు ఇంకోలో జరగచ్చు. ఎక్కడైనా ప్రెసిడెంట్ ఉందా, ఇంతకుముందు చేశారా, ఆయనకి ఏం సంబంధం ఉంది? ఒక సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అధికారి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సింది, అంటే ముఖ్యమంత్రి గారి మీద సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా ఈ విధంగా దుర్మార్గానికి పాల్గొన్నారనేది కూడా దీన్ని ఈ కోణం నుంచి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తిని ఎలక్షన్స్ ఆయన కాదు కండక్ట్ చేయాల్సింది, ఆయన పరిధిలో లేని వ్యక్తిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, కుట్ర ఉందా లేదా అనేది కూడా పరిగణలో తీసుకుంటున్నాం. కాబట్టి ఈవేళ మేము ఆల్రెడీ లంచ్ మోషన్ మూవ్ చేస్తూ ఉన్నాం. మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మిగతా జాతీయ నాయకులు కూడా మాడుతున్నారు. ఢిల్లీలో కూడా ఒక టీం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తూ ఉంది. అదేవిధంగా అందులో కూడా మిగతా పార్టీలందరినీ కూడా కలుపుకొని మేము వెళ్దామని భావిస్తూ ఉన్నాం. సరే, అంటే కడప ఎస్పీ బదిలీ వ్యవహారం ఏదైతే మీరు ఆరోపిస్తున్నారో, కానీ అటు నుంచి వైసీపీ నుంచి ఆరోపణ మాత్రం ముఖ్యమంత్రి కన్సర్న్లోనే సిట్ అనేది పనిచేస్తుంది, దీన్ని మేము నమ్మమని చెప్పి గట్టిగా చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎస్పీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, లేదు కదా. ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా మీరు చూడాలి. సిట్ ఉంది, సిట్ పరిధిలోనే ఎస్పీ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎస్పీ మీద కంప్లైంట్ ఏమైనా ఉందా, లేదు కదా. అంటే ఏంటి, ఎవరైతే వాళ్ళకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళని అరెస్టులు చేస్తారు కాబట్టి, ఈ కేసును డైల్యూట్ చేయాలి కాబట్టి అనే దురుద్దేశంతోనే మీరు కంప్లైంట్ చేశారనేది స్పష్టంగా కనపడుతుంది. మీరు తప్పు చేయనప్పుడు, మీకు సంబంధాలు లేవని మీరు భావిస్తున్నప్పుడు మీకు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? ఈ దేనికోసం? ఇప్పుడు చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఎవరు కూడా లేని ఉన్నట్టుగా సృష్టించలేరు. ఎందుకంటే ఇంత పెద్ద మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్లో ఎవరెవరి పాత్ర ఉందో ఏమిటనేది ఎవరైతే అధికారులు ఉన్నారో అల్టిమేట్గా యంత్రాంగం ఎంక్వైరీ చేయాలో వాళ్ళు చేసి న్యాయంగా కోర్టుకు వాళ్ళు సిట్ రిపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వానికి. దీన్ని తారుమారు చేయలేరు. ఈ అధికారి కాదు ఇంకొక అధికారి వస్తారు, కానీ తప్పించుకోలేరు కదా. చట్టానికి ఎవరైనా ఒకటే, ఎవరైనా కానీ ఆ పరిధిలోనే ఎంక్వైరీ చేస్తారు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే తప్పు కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల్లో కూడా దీన్ని రేపు ప్రజల్లో ఇదంతా కూడా తీసుకువెళ్ళాలి, ఈ యొక్క దుర్మార్గం ప్రజలు బట్టబయలవుతుంది కాబట్టి భయపడి ఎలక్షన్ కమిషన్ కేంద్రం సహకరిస్తుంది కాబట్టి ఆ ద్వారా ఇటు వస్తూ ఉన్నారు. ఇప్పుడు సిట్ని ఎప్పుడు కూడా మనం అధికారులను తప్పుపట్టలేము. వాళ్ళ నిధులు వాళ్ళు నిర్వహిస్తారు, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తారు, చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తారు. కాబట్టి వాళ్ళని తప్పుబట్టి వాళ్లకున్న నెపం వేరే వాళ్ళ మీద వేయాలని చూస్తే ప్రజల అమాయకులు కాదు, చట్టానికి ఎవరో అతీతులు కాదు. అధికారులు కూడా ఇవాళ ఈ అధికారి కాదు ఇంకొక అధికారి వస్తారు. కాబట్టి వాళ్ళు నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏదైతే ఉందో నిందితుల్ని ఎవరు తప్పించుకోలేరు. ఒకటి. రెండు, సిట్టు కూడా న్యాయంగా చేస్తూ ఉంది. ఎక్కడా కూడా అక్రమాల వాళ్ళు ఎక్కడా తప్పు చేశారనో కప్పిపుచ్చాలనో వాళ్ళ ప్రయత్నం జరగదు. ఎందుకంటే ఇది పైన మళ్ళీ జ్యుడిషియరీ ఉంది, వీళ్ళు తప్పు చేసినా జ్యుడిషియరీకి వెళ్ళొచ్చు. కాబట్టి అటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది మొత్తం కూడా కుట్రలో భాగం అనేది మేము తెలుగుదేశం భావిస్తూ ఉంది. దీన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్తాం, న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఇది ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు కానీ కేంద్రం అందుతున్న కుట్ర కానీ దీనిని అన్ని పార్టీలు మిగతా పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చి అందరూ కూడా దీని మీద స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు చేసే పోరాటంలో ఎవరెవరు కలిసి వస్తారని భావిస్తున్నారు జాతీయ స్థాయిలో? అందరూ వస్తారు. ఎందుకంటే ఇది యొక్క ప్రెసిడెంట్, ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు. ఇది మిగతా వాళ్ళందరూ కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటా కారణాలు ఏంటి అంటే కేంద్రం మీద ఏదైతే ఉందో వాళ్ళు చెప్పు చేతలో ఉండేటుంటే వీళ్ళకున్న ఇండిపెండెన్స్ ఇంకేముందంటూ. సో కాబట్టి మనకు భారతదేశ చరిత్రలోనే ఇది మచ్చ ఎలక్షన్ కమిషన్కి అనేది. కాబట్టి నెక్స్ట్ న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా వాళ్ళు రూల్ పరిధిలో ఏది ఉందో ఏమి చేయొచ్చో చేయకూడదో కూడా డైరెక్షన్ ఇస్తారని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే అది బియాండ్ మా లిమిట్ కాబట్టి మా మున్నదలా ప్రజా కోర్టులో ప్రజలకు చెప్పడం ఇప్పుడు ఒకటి, ఎలక్షన్ కమిషన్ పరిధి ఏమిటి, అదేవిధంగా జాతీయ పార్టీలన్నీ కూడా దీని మీద స్పందించి ఎలక్షన్ కమిషన్కి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా కూడా జ్యుడిషియరీకి మరి ఇస్తుందని మేమైతే భావిస్తా ఉన్నాం. అంటే ఎన్నికలకు చూస్తే మనకి ఇంకా 2 వారాలు కూడా సమయం లేదు. ఈ సమయంలో మీరు ఇలా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఈసీ మీదకి పోరుకెళ్ళటం అనేది అసలు ఎన్నికల నిర్వహణ అనే అంశాన్ని వదిలేసి డైవర్ట్ అవటం కదా. అంటే ఎలక్షన్ మీద పోరాటం అంటే తీసుకున్న నిర్ణయాల బట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మాకు ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. ఈవేళ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమిటి, మీరు ఇంటెలిజెన్స్ డీజీని ట్రాన్స్ఫర్ చేయమన్నారు. చేయనప్పుడు ఎందుకు చేయాలని కనీసం ప్రభుత్వాన్ని అడగాలి కదా. అదేవిధంగా ఏమాత్రం ఆరోపణ లేని కడప ఎస్పీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు చేశారు, కంప్లైంట్ కూడా లేదు. అదేవిధంగా శ్రీకాకుళం ఒక నాన్ క్యాడర్ ఎస్పీ ఒక అతను ఉంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఒక ఎస్టీ ఎరుకల నుంచి ఉన్న ఒక వ్యక్తిని
ఇద్దరు ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కమ్యూనిటీలో కూడా ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద వ్యతిరేకత రావాలనే, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలనే దురుద్దేశంతో ఈ చర్య జరిగిందనేది భావిస్తూ ఉన్నాం. ఇది అందుకోసమే మేము అందులో భాగంగానే పోరాటం కన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఈవేళ లేఖ రాసి ఎలక్షన్ కమిషన్కి మేము తెలియజెప్పనున్నాము.